బోట్ నుండి మనకు ఎయిర్ డాప్స్ 800 ఈ మోడల్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది మనకు బోట్ నుండి ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ డాప్స్ డాల్బీ ఆడియోతో సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా మరిన్ని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ ఎయిర్ డాప్స్ నచ్చి కొనాలి అనుకుంటే మాత్రం లింక్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొనవచ్చు. మొదటగా మనం చూసుకోవాల్సింది డిజైన్ పరంగా చూసుకుంటే కేస్ ఒక డిజైన్ మనకు కాంపాక్ట్ లుక్తో ఉంటుంది. అండ్ మనకి ఇయర్ బడ్స్ వచ్చేసి ఇన్ ఇయర్ డిజైన్ అనేది ఉంటుంది. అదే కాకుండా మనకు ఇయర్ టిప్స్ అనేది ఇస్తాడు డిఫరెంట్ సైజులో. మన ఇయర్కి కంఫర్ట్ అయిన సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇందులో మనకు హైలైట్ చేస్తుంది డాల్బీ ఆడియో. అయితే మనకు ఇందులో సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో ఉంటుంది. ఎప్పుడైనా మనం మ్యూజిక్ కానీ మూవీస్ ఏమైనా వింటున్నప్పుడు మనకు సౌండ్ అనేది సరౌండింగ్ నుంచి వస్తున్న విధంగా ఫీల్ అవుతాము. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ ఇయర్ బడ్స్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మరొక ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మీకు బేస్ సౌండ్ ఇష్టమైతే ఇయర్ బడ్స్ బాగా నస్తాయి. ఎందుకంటే ఇందులో 10mm డ్రైవర్స్ ఇచ్చాడు. సో బేస్ సౌండ్ క్వాలిటీ అనేది ఇందులో బాగా వస్తుంది. అదే కాకుండా ఇయర్ బడ్స్లో మనకు టోటల్గా 4 మైక్స్ ఇచ్చాడు. ఒక ఇయర్ బడ్లో వచ్చేసి 2 మైక్స్ ఉంటాయి. సో మనకి ఇది ఏం చేస్తుందంటే AI ENC నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. సో మనం ఇప్పుడు కాల్స్ మాట్లాడినా కానీ అవతల వాళ్ళ నుంచి మన వాయిస్ కానీ క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి వినిపిస్తుంది. సో ఇందులో మనకు AI ENC టెక్నాలజీ అనేది 85 డెసిబల్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో మనకు 85 డెసిబల్స్ వరకు అవుట్ సైడ్ నాయిస్ అనేది కట్ చేస్తుంది. మనకి ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ చేయాలంటే ఇయర్ బడ్స్ని లాంగ్ ప్రెస్ చేస్తే డాల్బీ ఫీచర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అదే కాకుండా అడాప్టివ్ ఈక్వలైజర్స్ గిట్ట ఉంది. అదే కాకుండా మనం పర్సనలైజ్డ్ ఈక్వలైజర్ గిట్ట సెట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా మీ ఆడియో ఈక్వలైజర్స్ అని సెట్ చేసుకునే విధంగా ఇందులో ఇచ్చాడు. మరొక ఫీచర్ ఇందులో చెప్పుకోవాల్సింది అల్ట్రా లో లేటెన్సీ. అంటే మనకు గేమ్స్ ఆడేటప్పుడు వీడియో అండ్ ఆడియో విజువలైజేషన్ అనేది లాగింగ్ లేకుండా 50 ms లేటెన్సీ అనేది ఇందులో ఇచ్చాడు. సో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇందులో డ్యూయల్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. సో ఒకటేసారి 2 డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ మనకు బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఇందులో 800 mAh బ్యాటరీ అనేది వీళ్ళు ఇందులో ఇచ్చారు. అండ్ కేస్తో చూసుకుంటే 40 hours ప్లేబ్యాక్ టైం అనేది ఇందులో ఉంటుంది. అదే కాకుండా మనకి ఇందులో 5 minutes ఛార్జ్ చేస్తే 100 minutes వరకు ప్లేబ్యాక్ టైమింగ్ అనేది ఇందులో ఇస్తున్నాడు. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇది Type-C ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకు వాటర్ రెసిస్టెంట్ గిట్ట ఇస్తాడు. స్ప్లాష్ స్వెట్ నుంచి ఇది సర్వైవ్ అవుతుంది. కానీ ఇది ఎంత అనేది సపోర్ట్ చేస్తుంది అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసామని అనుకుంటున్నాము. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. అంతటితో వీడియో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ.